నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర. విశాఖ CII భాగస్వామ్య సదస్సులో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రధాని మోడీ నాయకత్వంలో బీహార్ ఎన్నికల్లో NDA కూటమి 3/2 మెజార్టీ దాటి ఊహించిన దానికంటే ఘన విజయం సాధించింది. రాజ్యసభ సభ్యులు పాకా. గ్రంథాలయాలు, ఆధునిక దేవాలయాలు, విజ్ఞానాన్ని పెంపొందించే భాండాగారాలు. భీమవరం డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కేటాయించడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న చురుకైన విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగే CII భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపరాష్టపతి CP రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితరులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ సభలో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ విశాఖ CII భాగస్వామ్య సదస్సు నూతన ఆవిష్కరణలు, సుస్థిరత, సమ్మిళిత వృద్ధి ద్వారా ముందుకు నడిపించబడే వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతను గుర్తు చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్దంగా ఉందన్నారు. గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని, అది రాష్ట్ర అభివృద్ది పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను స్పష్టం చేస్తోందన్నారు. ప్రధాని మోడీ యొక్క బలమైన దార్శనికత, సీఎం చంద్రబాబు చురుకైన నాయకత్వ సహకారం ఆంధ్రప్రదేశ్ను అపూర్వమైన, ప్రయోజనకరమైన స్థితిలో ఉంచుతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వ్యాపార, స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. రాష్టంలో ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, నైపుణ్యాల పెంపుదల వంటి అంశాలు వ్యాపారులకు, పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ను ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయన్నారు. భారతదేశ వృద్దిలో ఆంధ్రప్రదేశ్ ఒక కీలక పాత్రధారిగా భారత ప్రభుత్వం గుర్తిస్తోందని శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్టంలో పారిశ్రామిక వృద్ది, అభివృద్దిని పెంచడానికి కేంద్రం రాష్టంతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఏర్పాటు చేయనున్న 17.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను సులభతరం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రయత్నాలను శ్రీనివాస్ వర్మ ప్రశంసించారు. వారి ప్రయత్నాలకు తోడ్పాటునందిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఛత్తీస్గఢ్ నుండి నక్కపల్లిలోని స్టీల్ ప్లాంట్కు 267 కిలోమీటర్ల ఐరన్ ఓర్ సర్లీ పైప్ లైన్ ను ఆమోదించిందని అన్నారు. దీనివల్ల తక్కువ ఉద్గారాలు, తక్కువ ఖర్చుతో కూడిన లాజిస్టిక్ ను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుస్థిర పారిశ్రామిక వృద్ది కోసం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆహ్వానించారు. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Ji, Honorable Minister of Commerce and Industry, Sri Piyush Goyal Ji, Honorable Ministers from Government of India and AP State Government, industry leaders and distinguished guests, I am honored to address this esteemed gathering at the CII Summit in Visakhapatnam. As we gather here today, we are reminded of Prime Minister Narendra Modi Ji's vision of a Viksit Bharat, a developed India that is driven by innovation, sustainability and inclusive growth. Sri Piyush Goyal Ji has been instrumental in steering the industrial policy through visionary reforms and global engagement. India, currently the world's 4th largest economy, is on track to become the 3rd largest economy by 2030. For the past 18 months, central government has sanctioned several projects worth lakhs of crores to the state of Andhra Pradesh, reflecting the centre's commitment to the state's development. Today, Andhra Pradesh is playing a
key role in realizing the Prime Minister Modi's vision of Viksit Bharat. Thanks to the proactive policies of Chief Minister Sri Nara Chandrababu Naidu ji, Deputy CM Sri Pawan Kalyan ji and Sri Nara Lokesh ji. Under Chandrababu Naidu ji's leadership, Andhra Pradesh has made significant strides in creating a business-friendly ecosystem, driving innovation and promoting sustainable development. The state's focus on the ease of doing business, progressive industrial policies, infrastructure development, and skill enhancement has made it an attractive destination for the investors. Government of India recognizes Andhra Pradesh is a key player in India's growth story. We are committed to working with the state to boost industrial growth and development through a strategy of revival and greenfield expansion. The efforts of Chief Minister Nara Chandrababu Naidu ji and Sri Nara Lokesh ji in facilitating the 17.5 million ton per annum integrated steel plant by ArcelorMittal and Nippon Steel at Nakapalli are truly commendable. Aiding these efforts, we at the Ministry of Steel have approved a 267 kilometers iron ore slurry pipeline from Chhattisgarh to the steel plant at Nakapalli, which will ensure low emission and cost-efficient logistics. The collaboration of a strong central vision and dynamic state leadership has positioned Andhra Pradesh at an unparalleled advantage. I invite all industrial leaders and delegates to explore the immense potential of Andhra Pradesh for sustainable industrial growth. Let us shape the future of Andhra Pradesh and India together. Thank you. Jai Hind. ప్రధాని మోడీ నాయకత్వంలో బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 3/2 మెజార్టీ దాటి ఊహించిన దానికంటే ఘన విజయం సాధించిందని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించిన సందర్భంగా భీమవరంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాకా మాట్లాడుతూ కాంగ్రెస్ వామపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా అవేమీ నమ్మకుండా ప్రజలు అభివృద్ది సంక్షేమానికి పట్టం కట్టారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు మాధవీలత, బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవికుమార్, ఎన్డీఏ కూటమి నాయకులు, జిల్లాకు చెందిన వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఆవిర్భవించిన తర్వాత ఈ యొక్క బీహార్ ఎన్నికలు ఈరోజు జరగడం, దానికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా ఈరోజు వెలువతున్నటువంటి సందర్భంలో 3/2 మెజార్టీ దాటి అంచనాలు మించి ఈ యొక్క విజయాన్ని అందిపుచ్చుకోవడం జరిగింది. దీనివల్ల భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం తన యొక్క బలాన్ని, విశ్వాసాన్ని ప్రజల మధ్యలో పొందినటువంటి విషయం చాలా స్పష్టంగా తేలింది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఓట్లు చోరీ జరిగిందని అనేక రకాలైనటువంటి అపవాదులతోటి, అసత్యాలతోటి విస్తృతమైనటువంటి ప్రచారం వారు చేసినప్పటికీ కూడా ప్రజలు విశ్వసించలేనటువంటి పరిస్థితి ఈనాడు చాలా స్పష్టంగా కనపడింది. ఇది ఎన్నికల విజయం కంటే కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టుల యొక్క ఆలోచన విధానానికి చెక్ పెడుతూ బీహార్ ప్రజానికి ఇచ్చినటువంటి ఈ తీర్పుని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలన్నీ కూడా దీన్ని ఈరోజు హర్షాతిరేకాల మధ్య జరుపుకుంటూ ఉన్నాయి. కాబట్టి దేశంలో ఈ యొక్క దేశాన్ని ప్రపంచ స్థాయిలో నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, దానికి మద్దతుగా ఎన్డీఏ పక్షాలన్నీ కలిసి ఉండటం, దానికి మద్దతుగా భారత ప్రజానికం అంతా కూడా ఈ కూటమి పట్ల తమ యొక్క విశ్వాసాన్ని, విశ్వసనీయతని ప్రదర్శించినటువంటి ఈ సందర్భంలో ఈ ఎన్నికల యొక్క ఫలితాలు సుస్పష్టంగా బాగా విశదీకరించాయి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని అద్భుతాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ద్వారా ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు ఈ కార్యాలయం దగ్గర ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా జరుపుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. బీహార్లో జరిగినటువంటి ఎన్నికల విజయోత్సవం సందర్భంగా ఈరోజు రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారి యొక్క కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. 2014లో నరేంద్ర మోడీ గారు ఏదైతే మరి ప్రధానమంత్రి అయిన కాడి నుంచి కూడా
దేశంలో మరి ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే వార్ వన్ సైడ్ అన్నట్టు ఎన్నికల ఫలితాలు మరి ఏదైతే వస్తున్నాయో మరి విజయకేతనం ఎగరిస్తున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం. ఏదైతే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భారతదేశం మరి గత 60 సంవత్సరాల్లో లేని అభివృద్ధి సంక్షేమం ఇప్పుడు కేవలం ఈ 10-12 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే మరి బీహార్లో ఎన్డీఏ కూటమి సభ్యులు గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి రాబో రోజుల్లో కూడా మరి దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే మరి ఆయన ఆలోచనతో పాటుగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలతో మరి దేశంలో వెనకబడినటువంటి వర్గాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీహారే కాదు రాబోయే రోజుల్లో జరిగే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, విజ్ఞానాన్ని పెంపొందించే భాండాగారాలు, గ్రంథాలయాలని ఒక మంచి పుస్తకం స్నేహితుడితో సమానమని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం వన్ టౌన్లోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్యల చిత్రపటాలకు పూలమాల వేసి మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహించాయని, గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి ఎంతో మంది మేధావులుగా తీర్చిదిద్దబడ్డారని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వేదికపై గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అల్లూరి నరసింహరాజు, ఉపాధ్యక్షులు కలిగొట్ల గోపాల్ శర్మ, కార్యదర్శి మూర్తిబాబు, సంయుక్త కార్యదర్శి అల్లు శ్రీనివాసులు గ్రంథాలయాల ప్రాముఖ్యత ప్రసంగించి వారోత్సవాల కార్యక్రమాలను వివరించారు. గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, కారుమూరి సత్యనారాయణ, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఎస్కే బాబాజీ సాహెబ్, మహమ్మద్ సరోజిని, ఇందుకూరి శివాజీ వర్మ, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మన భీమవరం పట్టణంలోని వీరమ్మ పార్క్ వెనుక ఉన్న గ్రంథాలయం ముందు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ నెల 14 ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటాం. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వేడుకలు బాలల దినోత్సవం ఈరోజు. రేపటి రోజు పుస్తక ప్రదర్శన ఏర్పాటు, వివిధ వర్గాల పుస్తకాల ప్రదర్శన, మాదక ద్రవ్యాలపై అవగాహన, పుస్తక పఠన ప్రాముఖ్యత. 16వ తారీఖు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులకు సంస్కరించుట, ప్రముఖులచే వివిధ ముఖ్యాంశాలపై ప్రసంగాలు. 17వ తారీఖు విశిష్ట వ్యక్తులు ఆధ్వర్యంలో రచయితలతోనూ సదస్సులు, సెమినార్లు, కవి సమ్మేళనాలు. 18వ తారీఖుని విద్యార్థులు పోటీల నిర్వహణ, చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, క్రీడా పోటీలు జరుగుతాయి. 19వ తారీఖున మహిళా దినోత్సవం, మహిళలపై ప్రత్యేక పోటీలు మరియు కార్యక్రమాలు, మహిళా సాధికారతపై చర్చ. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం రోజులు జరుగుతాయి. మీరందరూ కూడా పాల్గొని ఈ పుస్తక పఠనం అనేది చాలా మంచి అలవాటు. బాల్యం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్నతనం నుంచి పుస్తకాలు చదివితే, మీరు సెల్ ఫోన్లు కాదు బాబు, పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదువుకోవటం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల సమాజానికి ఉపయోగపడుతుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదవాలి. ఈ పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానం పెంపొందటమే కాకుండా మన మంచి సంస్కృతి సంప్రదాయం అలవాటు పడుతుంది. ఈ అలవాట్లన్నీ చేసుకుంటానికి పుస్తక పఠనం చేయాలని చెప్పి కోరుతూ, ఈరోజు ఒక దివ్యమైన రోజు. ఎందుకంటే మన గ్రంథాలయ 58వ గ్రంథాలయ జాతీయ వారోత్సవాలకి ఒక ప్రత్యేకత సంతరించుకుందంటే కారణం మన తొలి ప్రధాని మన జవహర్లాల్ నెహ్రూ జయంతి, రెండవది బాలల దినోత్సవం.
బాలల దినోత్సవంలో చాలా నిర్మలంగా, నిశ్చలంగా, నిర్గుణంగా, నిరంజనంగా ఉంటారు కనుక ఆ తత్వాన్ని అందరూ కూడా మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం మీద మన నెహ్రూ గారు ఈ కార్యక్రమాన్ని ఆయన బర్త్డే రోజుని కోయిన్సిడెన్స్ జరిగింది, అది మనం హృదయపూర్వకంగా అభినందించాలి. సుఖలోభవంతో అనే కాన్సెప్ట్ని 100% కూడా 5 సూత్రాలు తీసుకొచ్చి ఆయన సఫలీకృతం చేసిన విశిష్ట వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అటువంటి పర్వదినంలో ఈరోజు టైం ప్రకారం డిసిప్లిన్ అంటే పర్యాయపదం మన ఎమ్మెల్యే గారు. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అటువంటి విశిష్ట వ్యక్తి మన మధ్య ఉండడం అది మన పూర్వజన్మ సుకృతం. అది ఇటువంటి వ్యక్తి ఉండడం మన పూర్వజన్మ సుకృతం. రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు, విద్యా సంస్థలతో మరి ఇక్కడ వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవం, పిల్లలతో చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఈ గ్రంథాలయ కమిటీలో 11 మంది సభ్యులతో పాటు లైబ్రరీన్, అలాగే ఇక్కడ గ్రంథాలయ సిబ్బందితో వారం రోజుల పాటు వివిధ విద్యా సంస్థలు విద్యార్థులతో వారం రోజులు కూడా పోటీలు నిర్వహించి 25వ తేదీన బహుమతి ప్రదానం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన భీమవరం పట్టణం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కేటాయించడం జరుగుతుందని, పదవులు రాని వారు నిరాశ చెందకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, పార్టీ అధిష్టానం ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తుందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆమోదించిన కమిటీల కార్యవర్గ సభ్యులు క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ మహిళా ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ పార్టీ పట్ల విధేయతతో కష్టించి పనిచేసే వారందరికీ పదవులు లభిస్తాయన్నారు. రాష్ట్ర పార్టీ ఆమోదించిన వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ నాయకులు, గ్రామ వార్డు కమిటీల నాయకులు, బూత్ యూనిట్, క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. 3 కమిటీల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వేరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్తో పాటు కార్యవర్గ సభ్యులు, బూత్ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, ఏఎన్సీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబతుల ఐసాక్ బాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు పామత్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, నాగిడి తాతాజీ, చెరుకుపల్లి సంతోష్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జీలు మెంటే గోపి, ఎరకరాజు గోపాలకృష్ణరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు, ఎద్దు యేసుపాదం, పాలా శ్రీరామదాసు, ఎండి షాబు, అంగర వెంకటేశ్వరరావు, కాసాని రామాంజనేయులు, పాపోలు ఏడుకొండలు, గాదిరాజు నారాయణరాజు, పడమట సోమేశ్వరరావు, బొడ్డు మోహన్, జల్లా వెంకటేశ్వరరావు, బుజ్జి, పంజా తాతయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు బర్రె నెహ్రూ, కోళ్ల రామచంద్రరావు, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధాతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరి అలాగే పదవులు కూడా ఉన్నాయి. పార్టీకి కానీ ఒక కమిట్మెంట్తో పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మనందరం కూడా అలాగే పదవులు ఇవ్వడం జరిగింది. టౌన్ కావచ్చు, వీరవాసం మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, అలాగే పార్టీ ఆదేశాల ప్రకారం క్లస్టరు, యూనిట్, బూత్, గ్రామం, వార్డు అన్నీ కూడా కమిటీ వేయడం జరిగింది. దాదాపుగా ఇది ఎప్పుడు కూడా మన మహానాడికే పూర్తి చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్కటిగా వేస్తూ ఈ రోజున అధికారికంగా అన్ని కమిటీలకి కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారికంగా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతని, పదవిని బాధ్యతగా తీసుకోవాలని ఒక నిర్ణయంతో 11, 12, 13 తారీఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవం పెట్టడం జరిగింది.
కొన్ని అన్ని కారణాల వల్ల మనం ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఒక ఛాంబర్ చాలా చిన్నదిగా ఉందని అనుకోవచ్చు మనం అబ్దుల్ గారు. ఇది ఒక సెంటిమెంట్ గా మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన సెంటిమెంట్ గా పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. ఓటమి ప్రభుత్వం మనం పనిచేస్తున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చాలా కమిట్మెంట్తో రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు ప్రధానమంత్రిగా. వాళ్ళ సహకారాలతో రాష్ట్రం బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గం మహాసభ్యులు వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఈ పదవులు ఎవరైతే ఈ రోజున టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వీరవసరం మండలం కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైతే పదవులు తీసుకున్నారో ఆ పదవుల్ని నాకన్నా ముందు మాట్లాడి నాయకులు చెప్పడం జరిగింది. ఒక బాధ్యతగా తీసుకోండి, పదవిని గౌరవించండి. పదవికి తగిన తెలుగుదేశం పార్టీ ఏ కమిట్మెంట్ అయితే పదవులు ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి న్యాయం జరిగే విధంగా మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ దానికి ఇచ్చేసి ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు. ఎందుకంటే పార్టీకి, ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పార్టీ నూతన నాయకత్వం బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రోజు. ముందుగా ఎవరైతే నూతనంగా బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీకి 44 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క పార్టీకి దేశంలో మరే పార్టీకి లేనటువంటి ఒక ట్యాగ్ లైన్ ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే సుశిక్షితులైనటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీగా ఈ పార్టీకి పేరుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం సూపర్ హిట్ ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో ఆ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా మరి కార్యక్రమాలు చేస్తూ చేయనట్టు చెప్పనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను నడుపుతూ వీటన్నిటితో పాటుగా పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకువస్తూ పెట్టుబడులకు ముఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గేట్వేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ ఆత్మలు కలిసి ఉంటది. మన రొయ్యని విదేశాలకు మన లోకేష్ గారి నాయకత్వం వల్ల, లోకేష్ గారి యొక్క శ్రమ వల్ల విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తూ మనకి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్తూ ఏవైనా కూడా మరలా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా సంస్థాగత ఎన్నికలలో మరి పార్టీ పదవులు స్వీకరించినటువంటి నాయకులందరికీ కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ అధినేత విశ్వనాథ్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఉత్సాహంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ సమావేశం హాజరవడం చాలా అభినందనీయం. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినటువంటి కూడా ఎన్నికల కమిషన్ గారి యొక్క నిబంధనలు లోబడి మనం ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం నమోదు కార్యక్రమం చేసుకోవడం, మరి ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులతో పాటు మన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా దీన్ని వార్డుల్లో, గ్రామాల్లో తప్పనిసరిగా పాల్గొని ఇది కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా, అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అందించే విధంగా కూడా చర్య చేసుకుంటారు. అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త అవగాహన చేసుకుని మరి పార్టీకి మరి మంచి పేరు తీసుకొచ్చే విధంగా, ప్రజలు మంచి స్పందన వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త మరి ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రోజున టీడీపీ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బూత్ మరియు గ్రామ, మండల, పట్టణ కన్వీనర్లు, కో కన్వీనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి
అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయురాలు పెద్దలు మన పొలిట్ బ్యూరో సభ్యురాలు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి, ఎంపీపీ భవానీ గారికి, వేదికను అలంకరించినటువంటి వేదిక కింద ఉన్నటువంటి టీడీపీ కుటుంబ సభ్యులకు అందరికీ, మీడియా వారికి నా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఎంత వినసొంపుగా ఉంటుందండి మన జయ తెలుగుదేశం అంటే. అన్నగారు ఏ ముహూర్తాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించారు, ఏ ముహూర్తాన పసుపులందరూ సూచించుకున్నారో, ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో, కానీ అప్పుడే పేదల కళ్ళల్లో ఆనందం వచ్చిందండి. అప్పుడే బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో మార్పు మొదలైంది. సో అప్పటి నుంచి మొదలైంది ప్రతి ఒక్కరి ఇంట్లో స్వాతంత్రం, ముఖ్యంగా మహిళల్లో స్వాతంత్రం. కూడు గూడు గుడ్డ కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు పార్టీ పెట్టి మహిళలకు ఆస్తిలో వాటా హక్కు ఇవ్వటమే కాకుండా పక్కా హౌసింగ్ నిర్మాణాన్ని కట్టిందే పేదల వాళ్ళకు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి టైంలో. అదేవిధంగా 35 రూపాయలతో మొట్టమొదటిగా పేదలకు పెన్షన్ అనే పథకాన్ని ఇచ్చి వాళ్ళకి ఆసరాగా నిలబడిందే తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 300 అట్లా చేసి తెలుగుదేశం పార్టీ 35 రూపాయలతో పెన్షన్ మొదలు పెడితే దాన్ని 4000 రూపాయలకు పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. సో మీరందరూ కూడా కలిసి మెలిసి ఒక కుటుంబంలో ఉండాలి, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. స్థానిక సంస్థల్లో కూడా మరి మొన్న ఎలక్షన్ ఎలాగైతే సీతారామలక్ష్మి గారికి పేరు తీసుకొచ్చారో, స్థానిక సంస్థల్లో కూడా అదే పేరు మీరందరూ కలిసిగా తీసుకురావాలి. అందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తోట సీతారామలక్ష్మి గారి ఆశీస్సులతోటి ఆవిడ ఆధ్వర్యంలో పార్టీ కష్టపడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల ప్రకారం మన గ్రామ స్థాయి, బూత్ స్థాయి, గ్రామ స్థాయి, వార్డు స్థాయి, అలాగే మండల స్థాయి, పట్టణ స్థాయి అన్ని క్లస్టర్ యూనిట్ బూత్ అన్ని ఇన్ఛార్జీలు సహా అందరికి కూడా మనం అందరం పదవి వేసుకున్నాం. రాబోయే ఎన్నికలకు మనం ఇప్పుడిచ్చే, ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయింది. రాబోయే 6 నెలల్లో ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఎలక్షన్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే పదవులు వేసామో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అట్టాసంగా పదవులు తీసుకోవడం కాదు, మేము ఎంతో మంది పోటీ పడినా సరే మాకు పదవి ఇచ్చింది పార్టీ తల్లిదండ్రులది, ఈ తల్లికి న్యాయం చేయాలి అని ఒక ప్రమాణ స్వీకారం చేయడానికి పెట్టిన కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంలో మీరు అందరూ ప్రమాణ స్వీకారం చేసి మీకున్న పదవి కాలంలో మీరు ఉన్నతమైన పేరు పరిస్థితి తెచ్చుకుని పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ముందుకు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ భీమవరం నియోజకవర్గ కమిటీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రమాణ స్వీకారం జరగడం నిజంగా ఆనందకరమైన విషయం అండి. పాపం లాస్ట్ కమిటీ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ప్రమాణ స్వీకారాలు లేవు. వాళ్ళందరూ కొంతమంది ప్రమాణ స్వీకారం చేయాలని కోరిక కూడా వినిపించారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నందుకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక నుంచి రెగ్యులర్గా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు మీటింగ్లు నిర్వహించి జరుగుతున్న విషయాలని పైకి తెలియజేయాల్సిన అవసరం కమిటీ సభ్యులందరూ.
రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారు ఒక పిలుపు మేరగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక అధ్యక్షతలో మరి భీమవరం పట్టణ అధ్యక్షుడిగా నన్ను, అలాగే భీమవరం ప్రధాన కార్యదర్శిగా చల్లబోయిన గోవింద్ గారిని ఎన్నుకుని ఈ రోజున ప్రమాణ స్వీకారం చాలా రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే భీమవరం పట్టణ నియోజకవర్గంలో ఉన్న బంధుమిత్రులు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సేవా సంఘం వాళ్ళు అందరూ కూడా ఇచ్చేసి మాకు వాళ్ళ ఒక బెసెన్స్ ఇచ్చారు. ఏ సంకల్పంతో అయితే వాళ్ళందరూ మాకు ఆశీస్సులు అందజేశారో పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. ప్రపంచ మేధావులంతా గ్రంథాలయాలను అనుసరించేవారని, కేవలం విద్య కోసమే కాకుండా విజ్ఞాన సంపదకు అన్ని అంశాలపై గ్రంథాలయాలు నిక్షిప్తంగా ఉంటాయని SRKR ఇంజనీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ దంతులూరి రంగరాజు అన్నారు. భీమవరం DNR ఇంజనీరింగ్ కళాశాలలో గ్రంథాలయ అభివృద్ది కమిటీ, గ్రంథాలయ వారోత్సవాల పూర్వ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రంథాలయాలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని, విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు దోహదపడతాయన్నారు. DNR ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజన్ కుమార్, గ్రంథాలయ వారోత్సవాల కమిటీ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కార్యదర్శి దాయిని చంద్రాజీ, సంయుక్త కార్యదర్శి బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంచుతాయని, తద్వారా పిల్లలు ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, విద్యార్థులంతా గ్రంథ పఠనం అలవర్చుకోవాలన్నారు. వారోత్సవాల కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గ్రంథాలయాల్లో నిక్షిప్తమైన విజ్ఞాన సంపద ఉందని, విద్యార్థులు గ్రంథాలయాలను అనుసరించాలన్నారు. అనంతరం 24 ఏళ్లు రోప్ స్కిప్పింగ్, మాల్కామ్ పోల్లో శిక్షణ అందించి ప్రభుత్వం తరపున సింగపూర్ వెళ్తున్న GPC శేఖర్ రాజ్ ను సత్కరించారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ శిరీష, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రంథాలయ ఉద్యమ ఆద్యుడు రంగనాథన్ గారిని స్మృతి చేసుకుంటూ గ్రంథాలయాలు, వాటి ఉపయోగాలు, వాటి యొక్క గొప్పతనం గురించి మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన పెద్దలు చెప్తూ ఉంటారు, పుస్తకం హస్తభూషణం అని. ఏ బుక్ ఈజ్ అన్ ఆర్నమెంట్ ఇన్ హ్యాండ్. అంటే ఒక పుస్తకం మన చేతిలో ఒక గొప్ప ఆయుధం. అందుకనే పుస్తకాలు చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. దాంట్లో ఎన్నో విలువలు ఉంటాయి, ఎన్నో గొప్పతనాలు ఉంటాయి. దాని నుంచి మనం ఎన్నో నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉంటాం. ముఖే సరస్వతి అంటారు. ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. అలాంటి 100 గురువులు ఒక చోట కలిస్తే ఒక పుస్తక రూపంలో ఉంటుంటారు. ఒక మంచి పుస్తకం 100 గురువులతో సమానంగా. ఈ పుస్తకాల్లో ఇన్ని విలువలు ఉన్నాయి. పుస్తకం చదివితే ఇన్ని విషయాలు తెలుస్తాయి. పుస్తకం చదివితే ఇన్ని నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు అనే విషయం తెలిసింది. గ్రంథాలయం రావాలని రోడ్డు మీదే టెంట్ వేసి 35 సంవత్సరాల నుంచి కూడా చేయటం జరిగింది. కంటిన్యూషన్గా వదలలేదు అసలు. మరి అటువంటి కార్యక్రమాల్లో ఈ సంవత్సరం కూడా మరి చేయాలి అని, ఘనంగా చేయాలని రావటం జరిగింది. వాటికన్నా పూర్వకాలంలో ఇవే మనకు అన్నిటికీ కూడా మేధస్సులు ఆ గూగుల్లో పనిచేయటానికి, ఆ ఇంటర్నెట్లో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ గ్రంథాలయాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులే. ఈరోజు మనం వాటి విలువ తెలియక మనం మాట్లాడడానికి, ఆలోచించడానికి, తిరిగి ఆలోచించి విశేషంగా చెప్పడానికి ఉన్న అవకాశం ఒక మానవుడికే ఉంది. అటువంటి జ్ఞానాన్ని ఇది చేసుకోవాలి. అందువలన వేల సంవత్సరాల నుంచి కూడా ప్రాచీనులు మనకు అసలు మాట రావడం గొప్పతనం. ఆ మాటని తెలిసినది ఎదరవాడికి చెప్పడం, దూరంగా ఉన్నవాడికి కూడా ఎలా చెప్పాలనే ఆలోచనే అక్షరాల్లోంచి వచ్చి గ్రంథాల్లోకి వచ్చింది. అంత కష్టమైన సమయంలోనే వాళ్ళు అన్ని పనులు చేస్తే ఇంత తేలికైన సమయంలో మనం ఎన్ని పనులు చేయాలి, అంతే కదండి. అందువలన ఆ ఉద్దేశంతో మనం ఎక్కువ కృషి చేయాలి. మొట్టమొదటిగా మనం SR రంగనాథన్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన అప్పట్లో ఎంతో కష్టపడి ప్రతి చోట ఉన్న ఆ సబ్జెక్ట్ యొక్క పుస్తకాలను గ్యాదర్ చేసి మరి అవన్నీ కూడా ఒక చోట పొందుపరిచి కేవలం పుస్తకాలు ఉండడమే కాదు, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి సభలో చాలా చక్కటి విషయాలు చెప్పారు. మేము చిన్నప్పుడు చదువుకున్నది మాస్టర్ అది కోడిగుడ్లే అమ్మన్నారు. మేము హరికల్లాంతర్ టైప్, హరికల్లాంతర్ టీచర్ వారి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని చదువుకోవడం, రాత్రి 10ంటికి దాన్ని
తగ్గించి మళ్ళీ తెల్లవారుజాము 4 దాన్ని ఓపెన్ చేసి పుస్తకాలు చదువుకోవటం. ఆ కీనేడులోనే చదివేవాళ్ళు. కీనేడు అని ఎందుకు అంటున్నానంటే మనకి ఇంత లైట్ లేదండి, పవర్ లేదు. కిండర్ గార్డెన్ నుంచి ఇంజనీరింగ్ నుంచి లా, మరి న్యాయ కళాశాల నుంచి, మరి దాంతోపాటు బదిలీ పాఠశాల కూడా ఉంది. అటువంటి వ్యవస్థ చేసినటువంటి దాంట్లో నారాయణరాజు గారు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభించింది. మరి నారాయణరాజు గారు ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక అద్భుతమైన ఉద్యమం చేసిన మహానుభావుడు. అటువంటి వ్యక్తి బ్రిటిష్ వారు తుపాకులు పెట్టి కాల్ చేసే సందర్భంలో 1945లో ఈ కాలేజీ స్థాపించారంటే ఎంత గొప్పవాడో చూసుకోండి. అప్పుడు ఏ వనరులు లేవు. అటువంటి వ్యక్తి ఇలాంటి కళాశాల స్థాపించడం వల్ల ఇవాళ మీ అందరూ చదువుకుంటున్నారు. అటువంటి మహానుభావుడు మన భీమవరంలో ఈ విధంగా ఇన్స్టిట్యూట్ పెట్టినందుకు ముందుగా వారి ప్రణామం తెలియజేస్తూ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భీమవరం పట్టణంలో అన్ని కళాశాలల్లో ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ కింద ఏర్పాటు చేస్తున్నాం. మీకు కూడా నమ్మాది ఎలా అంటే మీరు వస్తారు, లైబ్రరీ అవర్స్కి వస్తారు, ఏదో ఒక్కొక్క బుక్ చదువుతారు. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అవి చెప్తాను. కొంతమంది 3rd ఇయర్స్, 2nd ఇయర్స్, 5th ఇయర్స్ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ జనరల్ బుక్స్ చదువుతూ ఉంటారనమాట. ఒక బుక్ చదివినప్పుడు ఒక 4-5 ఆ బుక్ వచ్చి చదివేసి కొన్ని బుక్స్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవడానికి గుర్తుగా పెట్టుకుంటారు. అసలు దీన్ని చూడండి, మీరు లైబ్రరీ అవర్కి వచ్చినప్పుడు ఈ బుక్ ఒకసారి చదివి చూడండి. ఇలాగే తర్వాత 400 అంటే మీ లైఫ్లో 400 డేస్ మిస్సింగ్ 400 డేస్ అని చెప్పి ఒక బుక్ అవి చదివితే అసలు దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, అందులో ఏముంది, అవన్నీ ఒకసారి మీరు లైబ్రరీ అవర్స్కి వచ్చినప్పుడు ఇలాంటి నాలెడ్జ్ అంతటిని కూడా గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా భీమవరం మండల ఎంపీపీ పేరుచుల విజయ నరసింహరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ నరసింహరాజు శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజును భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నరసింహరాజును వారు అభినందించారు. పార్టీ తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని నరసింహరాజు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు మురళీకృష్ణరాజు తదితర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.